అయితే గ్రూప్ 1 ఇష్యూకు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్లో జెల్ పెన్ ఉపయోగించి ఎగ్జామ్ రాశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రవి రాథోడ్ గారు ఉన్నారు. ఏంటన్నా అసలు ఈ జెల్ పెన్ ఇష్యూ ఏంటిది అసలు? ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో జెల్ పెన్ అనేటువంటిది వాడారు. జెల్ పెన్ వాడారు అనేటువంటిది కూడా మా తాన పూర్తి అది ఆధారాలు కూడా ఉన్నాయి. సో మేము కోర్టులో కూడా కేసు వేసాము. సో జెల్ పెన్ అనేటువంటిది మెయిన్స్ ఎగ్జామ్లో వాడకూడదు. టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నిబంధనలు 6.9 ప్రకారంగా మరియు టీజీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో హాల్ టికెట్ 2వ నిబంధనల ప్రకారంగా జెల్ పెన్ అనేటువంటిది ఎగ్జామ్ సెంటర్లలో వాడకూడదు. ఇది స్ట్రిక్ట్ రూల్. అంటే ఇప్పుడు వాడారంటున్నారు కదా, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా వాడినట్లు ఏమన్నా? ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాల ప్రకారంగా మేము కోర్టులో కూడా కేసు వేసాము. టీజీపీఎస్సీ 2 వారాల సమయం అడిగింది. మరియు ఈ కేసులని మేము ఎందుకు ఖచ్చితంగా అంటున్నాం అంటే టీజీపీఎస్సీ కదా నోటిఫికేషన్లో ఇచ్చింది. టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లని వీళ్ళు అతిక్రమించి ఎవరెవరైతే రాశారో వారిని ఖచ్చితంగా అన్ఫిట్ అనేటువంటి చేయాలి. వాళ్ళ యొక్క ఆన్సర్ సీట్లను కూడా కరెక్షన్ చేయకూడదు. వాళ్ళు కరెక్షన్ చేసి మరి మార్క్స్లు కూడా ఇచ్చారు.